లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై రేపు ఎల్లుండి సీఎం కేసీఆర్ చర్చించే అవకాశాలున్నాయి. ఈ 2 రోజుల్లో సిట్టింగ్ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎంపీలను లంచ్ మీటింగ్ కి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. అయితే ఈ 2 రోజుల్లో ప్రస్తుత రాజకీయాలపై ఎంపీలతో చర్చిస్తారు. టికెట్లపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఎవరికైనా టికెట్ నిరాకరిస్తే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో సీఎం కేసీఆర్ ఆ నేతలకు వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. 15న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ప్రచారానికి వెళ్లే ముందు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్. మరోవైపు కాంగ్రెస్ జాబితా తర్వాతనే ప్రకటించే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక 15న కరీంనగర్లో జరిగే సభ కోసం జిల్లా మంత్రులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తొలి సభని సక్సెస్ చేసేలాగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీ సభలు నిర్వహించడంలో దేశంలోనే లక్షలాది మందితో గొప్ప గొప్ప బహిరంగ సభ నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు. 2001 నుంచి ఈనాటి వరకు వందల వేల సభల సందర్భంగా ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు రాకుండా ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈనాడు సీఎం గారి నాయకత్వంలో మా సభలు కొనసాగుతున్నాయి. వచ్చే లోకసభ ఎన్నికల సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఏ మంచి కార్యక్రమం మొదలుపెట్టినా, శుభ కార్యక్రమం మొదలుపెట్టినా, గమ్యాన్ని ముద్దాలనే తపన ఉన్నా అది కరీంనగర్ మట్టి నుంచే మొదలుపెట్టాలి, కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో మొదలుపెట్టాలని చెప్పి వారు భావిస్తారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచార తొలి సభ కూడా కరీంనగర్ గడ్డ నుంచే ఈ నెల 17వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు ఇక్కడ మొదలవుతుంది. ఈ స్థానికంగా ఉన్నటువంటి ఏర్పాట్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మా పాలక మండలి రవీందర్ సింగ్ మేయర్ గారి నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు ఇంటింటికి బొట్టు పెట్టి, ఇంటింటికి సమాచారం ఇచ్చి, ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి చొప్పున తరలించడంలో, తీసుకోవడంలో మీరంతా పాత్ర పోషించాలని చెప్పి